పెంచాలి అనే దాని మీద అయితే మరి నాయకులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓట్లకు సంబంధించి కూడా ఓటర్లను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి, ఏ విధంగా పోలింగ్ బూత్ వద్దకి రప్పించుకోవాలి, ఏ విధంగా వారి గుర్తుకి ఓటు వేయించుకోవాలి అనేది నిరంతరం కూడా జరిగే ప్రక్రియలో భాగంగా మరి గత ఎన్నికల్లో అదే జరిగింది, అంతకుముందు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అయితే మొత్తానికి తప్పు ఎవరిదే? డబ్బిచ్చే నేతదా, తీసుకునేటువంటి ఓటర్దా? లక్షల రూపాయల జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులు సైతం కూడా కొన్ని ప్రాంతాల్లో మరి ఓట్లకి డబ్బులు తీసుకొని నేతల ప్రలోభాలకు లొంగిపోతున్నారనేటువంటి గుసగుసలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. మొత్తాన్ని చూస్తే అసలు ఇక పరిస్థితులు మారేది లేదా? ఒక సామాన్యుడు చట్టసభకు వెళ్ళాలంటే అంత ఈజీ అయ్యే పరిస్థితులు లేవా? కోట్లు ఖర్చు పెట్టే వారికే చట్టసభలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఒక సామాన్యుడు రూపాయి నోట్లు తీయకుండా చట్టసభకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. మొత్తాన్ని చూస్తే ఎవరిది తప్పు? డబ్బిచ్చే నేతదా, తీసుకునే ఓటర్దా అనే అంశాలు చర్చిద్దాం. ప్రలోభాలకు అంతం లేదా? ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇక్కుర్తి నరేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. సుప్రీంకోర్టు అడ్వకేట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెంకటేష్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్లోనే ఉంది. మాట్లాడండి, వినిపిస్తుంది ఇప్పుడు. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ప్రలోభాలకు అంతం లేదా? ఈ ప్రలోభాల పర్వం నడుస్తూనే ఉంటుందా? ప్రతి ఎన్నిక ఒకసారి బడ్జెట్ మారుతూ ఉంటుందా? బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుందా? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరులకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు. ఈరోజు టాపిక్ తీసుకున్నట్లయితే ఎన్నికల్లో ఉన్నటువంటి ఖర్చు, ఈ ప్రలోభాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా చెప్పాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ దేశంలోకెల్లా ఉన్నతమైనటువంటి ఆర్థికంగా బాగా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి క్యాండిడేట్లు మన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటున్నాయి. ఇదేమి కొత్త కాదు, మొట్టమొదటిసారిగా జరిగేది కూడా కాదు. గత కొంతకాలం నుంచి ఈ ప్రలోభాలు, లేకపోతే కొన్ని ఎలక్షన్స్ నుంచి చూస్తున్నాం. ఓటుకు 1000 రూపాయలు ఇవ్వటం దగ్గర నుంచి ఈరోజు 10,000 ఇచ్చే స్థాయికి, 10,000 తీసుకునే స్థాయికి ఓటర్ వచ్చాడు, 10,000 ఇచ్చే స్థాయికి నాయకుడు కూడా వచ్చిన. అంటే ఇద్దరిలోనూ డెవలప్మెంట్ కనబడతా ఉంది. ఆబ్వియస్ గా డెవలప్మెంట్ కనపడుతుంది సార్. ఎందుకంటే నేతల్లో కూడా పార్టీలు కూడా వారి యొక్క క్యాపబిలిటీస్, ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి, ఓ సాంప్రదాయం వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం కాకినాడ వైసీపీ అభ్యర్థిని చూసుకుంటే చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన, ఆంధ్రప్రదేశ్ లో కల్లా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా అవతరించినటువంటి ఒక వ్యక్తి. అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూసుకున్న ఈ దేశంలోకెల్లా రిచెస్ట్ పర్సన్ మనకి గుంటూరులో పోటీ చేస్తున్నారని చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే ఎన్నికల అడాఫిట్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఆయన కన్నా రిచెస్ట్ పర్సన్ ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాకపోతే మరి వారు ఆ శైలి మోర్ వైట్ చూపించడంలో దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్. సో మనం దాన్ని ప్రాతిపదికగానే అక్రమ సంపాదనలు అంటే ఆయనకి 1,00,000 కోట్లు, ఈయనకి 5,00,000 కోట్లు అనే పుస్తకాలు మనం చూసాము, చదివాం. కాబట్టి we don't discuss about that. సో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అలాగే మోస్ట్ రిచెస్ట్ ఓటర్స్ కూడా ఉన్నారు. ఈ రిచెస్ట్ ఓటర్స్ అని ఎందుకంటున్నానంటే ఓటుకు 5,000 నుంచి 10,000 తీసుకుని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఓటేస్తారో లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఈ విషయంలో ఒక రకంగా ఓటరే ప్రశాంతంగా ఇక్కడ వెంకటేష్ గారు ఇంకొక అంశం కూడా మనం చర్చించాలి. ఎందుకంటే ట్రెండ్ మారింది. సో ఏం ట్రెండ్ వచ్చింది?
ఒక 200 ఓట్లు 500 ఓట్లు వేయించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ప్యాకేజీ నడుస్తుంది. 5000 ఓట్లు ప్రభావితం చేయగలిగేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ప్యాకేజీ నడుస్తుంది. సో వీటి వల్ల నేతలకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది పరిస్థితి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పొలిటికల్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వచ్చి పోటీ చేసే క్రమంలో పాపం వారికి ఎవరి ఓట్లు ఏవో తెలియని పరిస్థితి, అసలు వారికి సరిహద్దులే తెలియని పరిస్థితి, తెలుసుకోలేని పరిస్థితి. ఆ క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్స్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఏర్పడిన మాట వాస్తవం. ఎందుకంటే నేను గ్రౌండ్లో అనేక నియోజకవర్గాలు తిరిగి పరిశీలించినప్పుడు నా కళ్ళ ముందు ఎదురైనటువంటి వాస్తవాలు ఇవి. బ్రహ్మనాయుడు గారు ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు ఒక చాలా బ్రహ్మ పదార్థం ఉండేది నాయకుల్లో. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్స్, థర్డ్ గ్రేడ్ లీడర్షిప్స్ లో ఎలా ఉండేదంటే లాయల్టీ అనే ఒక బ్రహ్మ పదార్థం ఉండేది. ఈరోజు ఆ లాయల్టీ అనే పదార్థాన్ని ఖచ్చితంగా వెలవేసి కొనే పరిస్థితి ఉంది. కాబట్టి 200 ఓట్లు ఉన్న వాళ్ళకి స్కార్పియోలు, 500 ఓట్లు ఉన్న వాళ్ళకి ఫార్చునర్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి అసంఘటితంగా ఉన్నటువంటి ఈ ఓటర్లందరినీ ఒక సంఘటితంగా ఒక గుంపుగా చేసి అమ్మేసే పరిస్థితి కూడా మనం కొత్తగా చూస్తున్నాం. సో ఒక ఓటరు వారి కింద ఉన్నటువంటి ఒక 50, 100, 200 ఓటర్లని కలిపి అమ్మేసే పరిస్థితికి వచ్చింది. అయితే వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అయితే అల్టిమేట్ గా ఈ విషయంలో టాప్ చైర్ లో డబ్బులు ఇచ్చేటువంటి నాయకుడే కాస్త ప్రమాదంలో ఉన్నాడు, కాస్త టెన్షన్ లో ఉన్నాడు. ఓటర్ మాత్రం డబ్బులు తీసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. ఓటర్లు మహాశైలు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తారు. అల్టిమేట్ గా ఎవరు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా డబ్బులు ఇస్తే తీసుకోవద్దు, మీరు నీతిగా నిజాయితీగా ఓటేయండి అనే పరిస్థితి ఏం లేదండి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎదుటి పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తీసుకుని మీరు మాకే ఓటేయండి అనే ఒక సందేశం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఓటర్ దగ్గర నుంచి మనం మాత్రం ఈ లాయల్టీని లేకపోతే ఈ డబ్బులు తీసుకోకుండా ఓటేసేటువంటి ఒక వ్యవస్థని మనం ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పు. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రజాసేవ కన్నా దోచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక నానుడు పడిపోయినటువంటి క్రమంలో సామాన్య ఓటర్ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు. అల్టిమేట్ గా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తాడు. కానీ ఖర్చు మాత్రం అన్ని పార్టీలకి తప్పే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ లో